హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు JyothiSrikanth తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేనైతే సూపర్ ఉన్నానండి. ఈరోజు ఒక మంచి హెల్దీ ప్రోటీన్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేయండి. ఆ రెసిపీ కోసం ఫస్ట్ అయితే టూ ఆనియన్స్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, 3 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, ఉప్పు తగినంత, పసుపు, ఇంకా కారం తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక బాండీ స్టవ్ మీద పెట్టేసుకొని దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. టీ స్పూన్స్తో తీసుకుంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ తీసుకోండి, సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు ఈ కర్రీకి. సో మీకు కొంచెం ఎక్కువ ఆయిలీగా కావాలి అనుకుంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను చాలా తక్కువ ఆయిల్ వేసి కుక్ చేశాను. దానిలో ఫస్ట్ అయితే ఒక బిర్యానీ ఆకు యాడ్ చేసుకోవాలి. ఇంకా చెక్క, లవంగా, యాలుక్కాయ అది ఓపెన్ చేసి వేసుకోవాలి. అప్పుడైతే ఫ్లేవర్ మంచిగా పడుతుంది కర్రీకి. సో ఇలా ఓపెన్ చేసి వేస్తున్నాను. అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా మధ్యలో కట్ చేసి పీసెస్గా కట్ చేశాను. దానిలోనే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మనకి కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలండి. మంచిగా కుక్ అయితేనే కర్రీకి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ వేగేలోపు నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అది ట్యాప్ చేశారంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను శనగల్ని కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టాను. సో నాకు ఈ కర్రీకి 1.5 టీ స్పూన్ సాల్ట్ సరిపోయింది. తర్వాత దానిలోనే కొంచెం పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఆనియన్స్. నేను దీనిలో టొమాటో అవి ఏమీ యాడ్ చేయట్లేదండి. మీకు కావాలంటే ఆనియన్స్ మగ్గిన తర్వాత ఒకటి కానీ 2 కానీ టమాటాలు, అంటే కొంచెం బాగా పండిన టమాటాలు వేసుకొని అవి బాగా మెత్తగా మగ్గేలాగా వేసుకోవాలి. లేదంటే పేస్ట్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మగ్గించుకోవాలి ఆనియన్స్ని. మంచిగా ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలి. ముందే మనం యాడ్ చేసుకుంటే ఉల్లిపాయ ఎగదు, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఏమో అడుగంటిపోతుంది. అది స్మెల్ కూడా మారిపోతుంది ఎక్కువసేపు వేగితే. సో ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అది పచ్చివాసన పోవాలి కదా. తర్వాత ఈ లోపుగా మనకి శనగలు ఉడికిపోయాయి. దానిలో నేను 1 కప్ తీసుకున్నానండి శనగలు. 1 కప్ తీసుకొని మంచిగా ఒక 3-4 అవర్స్ నానబెట్టేసి బాయిల్ చేశాను. ఒక 5-6 విజిల్స్ వచ్చేలాగా బాయిల్ చేశాను. దీనిలోనే కొన్ని శనగలు తీసుకుని నేను పేస్ట్ చేస్తున్నాను. అంటే ఈ కర్రీకి గ్రేవీ కోసం నేను పేస్ట్ కూడా చేస్తున్నాను. వాటినే పేస్ట్గా వాడేస్తున్నాను. ఇంకా వేరే మసాలాలు అవేమీ యాడ్ చేయట్లేదు. మిగతా శనగల్ని వాటర్తో సహా నేను ఆనియన్స్లో యాడ్ చేసేసుకున్నాను. మీరు టొమాటోలు యాడ్ చేస్తే అవి కూడా మగ్గిన తర్వాత అప్పుడు శనగలు యాడ్ చేసుకోండి. దీనిలోనే ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. నాకు పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి, ఇంకా లవంగాయ ఘాటు ఇవన్నీ ఉంటాయి కదా. సో అందుకే నేను ఒక 1/2 స్పూన్ మాత్రమే కారం యాడ్ చేసుకున్నాను. నాకు సరిపోయింది 1/2 స్పూన్ యాడ్ చేసుకుంటే. మీరు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఈ క్వాంటిటీకి అయితే. ఇంకా ఎక్కువ క్వాంటిటీ అయితే ఇంకా ఎక్కువ పడుతుంది. ఇలా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలుతుంది కదా. తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకుని ఈ పేస్ట్ యాడ్ చేసేసుకుని ఒకసారి కలిపి దానిలోనే ఒక టీ గ్లాస్కి, ఎందుకంటే అన్నీ మనకి మగ్గిపోయాయి కాబట్టి ఇవి కూడా శనగలు కూడా ఆల్రెడీ ఉడికిన శనగల పేస్ట్ కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఒక చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతుంది.
నేను ఆ మిక్సీ జార్లోనే ఆ టీ గ్లాస్ వాటర్ పోసేసి దీనిలో యాడ్ చేసుకున్నాను. మీకు సాల్ట్ అలా ఏమన్నా కావాలనుకుంటే అంటే సరిపోయిందో లేదో చూసుకోవాలి అనుకుంటే ఒకసారి వాటర్ యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసుకొని అప్పుడు చెక్ చేసుకోండి. సాల్ట్ తక్కువ ఉంది అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోండి. అప్పుడు కారం కానీ సాల్ట్ కానీ. దీనిలోనే చూసారు కదా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మంచిగా కుక్ అయ్యి ఆయిల్ వదులుతుంది కదా, ఆయిల్ వదిలే వరకు కుక్ చేసుకోవాలి. మనం సిమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలి, హైలో పెట్టకూడదు. ఎందుకంటే ఈ పేస్ట్ త్వరగా ఇదైపోతుంది, చిక్కబడిపోతుంది, బాగా అడుగంటిపోతుంది, శనగల పేస్ట్ కదా. సో అందుకే సిమ్లోనే పెట్టుకుని మగ్గించుకోవాలి బాగా. కర్రీ చక్కగా మగ్గిపోయిందండి. సూపర్ యమ్మీగా రెడీ అయిపోయింది కర్రీ అయితే. ఈ థిక్నెస్ ఉంటే చాలు. ఈ థిక్నెస్ ఉంటేనే మనకి కొంచెం చల్లారేసరికి ఇంకొంచెం థిక్ అవుతుంది కర్రీ. ఈ థిక్నెస్లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, సూపర్ యమ్మీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా హెల్దీ కూడా. ఇది రైస్లోకి, చపాతీలోకి, బిర్యానీ అంటే బగారా రైస్లోకి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.